అవని ప్రణతి దగ్గరికి వచ్చి, "ఇప్పుడు నిన్ను చూడడానికి మీ అక్షయ్ అన్నయ్య నీ దగ్గరికి వస్తున్నాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, "ఏం మాట్లాడుతున్నావు వదిన" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం, "అవును, మీ అన్నయ్య నీ కోసం వస్తున్నారు. ఆయనకి నేను చేసిన పాయసం అంటే చాలా ఇష్టం కదా! నువ్వు ఆయనకి తీసుకొని వెళ్లి ఇవ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ అవని వాళ్ళ ఇంటికి వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంతలో ప్రణతి అది చూసి, "అన్నయ్య" అని చెప్పేసైతే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, వాళ్ళ అన్నయ్యని చాలా గట్టిగా కౌగిలించుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ కూడా ప్రణతిని కౌగిలించుకుంటూ ఉంటాడు. ఇంతలో తన కారు దగ్గరికి వెళ్ళి ప్రణతి కోసమని చెప్పి ఫ్రూట్స్, స్వీట్స్ తీసుకొని వస్తూ ఉంటాడు. అవి ప్రణతికి ఇచ్చి, "ఇవి నీ కోసమే తీసుకొని వచ్చాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "రా అన్నయ్య లోపలికి" అని చెప్పేసైతే లోపలికి తీసుకొని వచ్చి అవని పెట్టిన స్వీట్‌నయితే తనకి ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం చాటుగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ కూడా అవని ఎక్కడ ఉందా అని చెప్పేసైతే అవని కోసం చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం అవని చేసిన పాయసాన్ని తీసుకొని వచ్చి అక్షయ్‌కి ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ ఆ స్మెల్‌ని చూసి, "ఇది చేసింది అవని కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే, "అవునన్నయ్య, అవని వదినే చేసింది తన చేతులతో స్వయంగా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ చాలా కోపంగా ఆ కప్పుని విసిరేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అవని తనకి ఎదురుపడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా అవని వైపు చూస్తూ, "మా చెల్లిని మోసం చేశావు. తన మైండ్‌ని పొల్యూట్ చేశావు. ఇప్పుడు నీ వంటలతో నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? నన్ను ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు" అని చెప్పేసైతే గట్టిగా అవనిని తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. "ఏవండీ, నేను చెప్పేది కాస్త వినండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవని మాటలను పట్టించుకోకుండా, "ఏం చెప్తావు నువ్వు? నా చెల్లిని ఇంత మోసం చేశావు కదా! నీకు ఏం అనిపించటం లేదా?" అని చెప్పేసైతే అంటూ అవనిని తిడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.